ప్రెగ్నెంట్ ఉమెన్ లేడీస్లో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. సో వాళ్ళు బ్లీడింగ్ అవ్వటం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ బ్లీడింగ్ అయినప్పుడు దాన్ని మనం ఎంతవరకు సీరియస్గా తీసుకోవచ్చు, వాళ్ళకి ఏం సజెషన్ ఇస్తారు మీరు? ప్రెగ్నెన్సీలో అయ్యే ప్రతి బ్లీడింగ్ పానిక్ అవ్వాలని లేదు. అండ్ ప్రతి ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అబార్షన్కి లీడ్ అవ్వదు. కొన్ని కండిషన్స్లో కామన్గా అంటే ఇంప్లాంటేషనల్ బ్లీడింగ్ అని, లేదా మాయి సరిగ్గా అతుక్కోకుండా సబ్కోరియానిక్ హెమరేజ్ అని, థ్రెటన్డ్ అబార్షన్స్ అని, ఎక్కడైతే బేబీకి సరిపడా హార్మోన్స్ లేకుండా ఉంటాయో అలాంటి కండిషన్స్ కామన్. ఇక్కడ పెద్దగా పానిక్ అవ్వాల్సింది లేదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ప్రాపర్ హార్మోన్స్, సప్లిమెంటేషన్, బెడ్ రెస్ట్ ఇస్తారు. కానీ కొన్ని కండిషన్స్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉన్నా, లేదా ముత్యాల గర్భం ఉన్నా, అండ్ మాయి కిందకున్నా, కొన్నిసార్లు మాయి తొందరగా చిట్లిపోతుంది. ఓకే, అండ్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉండి ప్రిమెచ్యూర్గా లేబర్ పెయిన్స్ వచ్చేయడం వల్ల బ్లీడింగ్ అవ్వడం, అండ్ మీ బ్లీడింగ్ కనుక క్రాంప్స్తో, అబ్డామినల్ క్రాంప్స్తో వస్తుంది, ఎక్కువ బ్లడ్ లాస్ అవుతుంది, మీరు కళ్ళు తిరిగి పడిపోతున్నారు, ఫెయింట్ అయిపోతున్నారు, ఇలాంటి కండిషన్స్ ఏమైనా ఉంటే ఎట్ ఎనీ టైమ్, ఈవెన్ ఇట్ మిడ్ నైట్, రష్ టు ద హాస్పిటల్ అండ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. సో ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం అనేది కామన్, కానీ ఇగ్నోర్ చేయడం అనేది కామన్ కాదు. అందుకని చెప్పి సెల్ఫ్గా డెసిషన్ తీసుకోకుండా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు చూసి మీకు అష్యూరెన్స్ ఇవ్వాలా, ట్రీట్మెంట్ చేయాలా అనేది చూస్తారు.